గుడ్ మార్నింగ్ సండే. అందరూ బాగున్నారా అండి? చాలా రోజులు అయింది మళ్ళీ మనం కలుసుకొని. ప్రతి వారం మిమ్మల్ని మీతో కలవకపోతే మాకు ఏదోలా ఉంటుంది. మా ఓమి కూడా రెడీగా ఉన్నారు. వెనకాల మా చేపగాడు కూడా చూడండి రెడీగా ఉన్నాడు. ఈరోజు ఆల్రెడీ ఆడు చికెన్ లివర్ లాగించేశాడు, ఒక రౌండ్ లాగించేశాడు. మనం చికెన్ తెచ్చుకున్నాం. ఈరోజు కోకోనట్ చికెన్ బిర్యానీ తయారు చేసి చూపిస్తాను. కోకోనట్ మిల్క్తో చికెన్ బిర్యానీ ఎలా చేస్తారు ఏంటి అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా బాగుంటుంది, మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు అందరూ చూడండి, స్టే ట్యూన్. అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్లు షేర్లు చేయట్లేదండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. కాబట్టి మీరు అందరూ నా వీడియోలు చూస్తూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేస్తూ కొత్త కొత్త వంటకాలు మీరు నేర్చుకోవాలండి. థ్యాంక్ యూ. స్టే ట్యూన్. కోకోనట్ మిల్క్తోనే మనం ఈరోజు బిర్యానీ చేద్దాం అనుకున్నాం కదండి. 3 పెద్ద కొబ్బరికాయలు తెచ్చాను. ఆల్రెడీ చికెన్ తీసుకున్నాం. చికెన్ శుభ్రంగా కడిగేసి దాన్ని ఉప్పు కారం పెట్టాను, మ్యాగ్నేట్ చేసి ఉంచాను. సో దట్ ఎక్కువ టైం ఉంటే దాంతో టేస్ట్ బాగుంటుందని. ఎందుకంటే ఇది మంచి నాటుకోడి తెచ్చాను, ఎక్కువసేపు అంతే బాగుంటుందని చెప్పి నేను మీకు ఆ ప్రాసెస్ చూపించట్లేదు. రెగ్యులర్గా ఉప్పు కారం పసుపు వేసుకొని మారగేసుకున్నా, అది నానబెట్టుకున్నా. అలా ఉంచుకుంటే చాలు. ఇప్పుడు దీన్ని కొబ్బరికాయని ఏ విధంగా దీన్ని వలాలి, ఏం చేయాలనేది నేను మీకు ప్రాసెస్ కంటిన్యూ చేస్తూ చెప్తా. దీనికి ముందు ఏం చేయాలంటే ఈ పైన 3 కిలో తీసేసుకోవాలి. ఇది ఈ టైప్లో గుండులా చేసుకొని ఉంచుకోవాలి. 3 మనం చేసుకోవాలి. 3 అలా రెడీ చేసి ఉంచుకోవాలండి. తర్వాత మనం ఏం చేయాలనేది చూడండి. గ్యాస్ స్టవ్ వెలిగించుకొని కొబ్బరికాయలని ఇలా పెట్టుకొని మంచిగా కాల్చాలండి. కాలిస్తే అప్పుడు లోపలున్న వాటర్ ఉడికి, తర్వాత లోపలున్న గుజ్జు కూడా బాగా ఉడికి మనకి మంచి పాలని వస్తాయి. కొద్ది సిమ్లో ఉడకేసుకోండి. సిమ్లో ఉడకేసుకుంటే కాల్చుకుంటే బాగుంటుంది. కొద్ది కష్టం కానీ బాగుంటుంది. కొద్దిసేపు ఇలా కాల్చిన తర్వాత ఆపేసుకోండి. మరీ ఎక్కువ కాలింది అనుకోండి మళ్ళీ పేలుతుంది. కాకుండా ఈ తర్వాత దానిలో ఉన్న లిక్విడ్ని తీసేద్దాం బయటకి. ఎలా తీయాలని మీకు నేను చెప్తాను. దాన్ని ఇలా సూదుకున్న దేన్నైనా తీసుకోండి, దాంతోనే పొడిసేయండి. అన్నం ఈజీగా అయిపోతుంది. ఏదంటే కొద్దిగా ఉడికిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. బ్యాబ్ లోపల ప్రెషర్ క్రియేట్ అయిపోయి మనకి పేలుతుంది. మళ్ళీ చూడండి, మంచిగా వాటర్ వచ్చింది. ఈ వాటర్ని మనం తాగేయవచ్చు. ఇప్పుడు మనం శుభ్రంగా దీన్ని కాల్చుకోవాలి. ఇక్కడ వాటర్ వచ్చింది కాబట్టి మరి టెన్షన్ లేదు. ఎస్, మన కొబ్బరికాయలతో రెడీ అయిపోయినాయి. అట్లే జాగ్రత్తగా కొంచెం చల్లారిన తర్వాత చుట్టూ ఇలా కొట్టుకుంటే, చుట్టూ కొట్టాలనే కొడితే మనకి ఈజీగా లోపల ఉన్న గుజ్జు వచ్చేస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. చుట్టూ కొడితే నీట్గా ఇలా గుడ్డులా వచ్చేస్తుంది. చూసారా, ఇది పద్ధతి. చెప్పాను కదా, నీట్గా గుల్లగా వచ్చేసింది. ఇంకో చూడండి, కొద్దిగా కాల్చాం కాబట్టి కొద్దిగా నల్లగా ఉంటుంది. దీన్ని శుభ్రంగా మనం కడుక్కోవాలి. చిన్న చిన్న ముక్కలు కోసుకొని మిక్సీకి చేయాలి, మిక్సీ కొట్టుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాం అనుకోండి మిక్సీ పట్టేటప్పుడు ఈజీ అయిపోతుంది. చూడండి, ఆల్రెడీ మెత్తగా అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ హాఫ్ బాయిల్ అయిపోయింది, లోపల అయిపోయింది కాబట్టి మంచిగా మనకి ఆయిల్ వచ్చేస్తుంది. శుభ్రంగా కడుక్కొని కొద్ది వేడి నీళ్ళు వేసుకొని గోరువెచ్చని నీళ్ళు వేసుకొని మిక్సీ కొట్టామనుకోండి మనకి పాలంతా వచ్చేస్తుంది. శుభ్రం కడుక్కున్నామండి. వీటిని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో మొదట బాగా ముద్దలా చేసుకున్నాం అనుకోండి. తర్వాత వేడి నీరు వేయండి, మొదట వేసేయండి. మిక్సీ చేసుకున్నామండి. మిక్సీ చేసుకుంటే ఇలా రెడీ అయింది. తర్వాత దాన్ని వడబోసుకోవాలి. మంచిది ఈ టైప్లో మంచి క్లాత్ ఒకటి తీసుకొని దానిలో మనం వడబోసుకుందాం. ఇప్పుడు మంచి పాలు వస్తాయి. మంచి వస్తున్న మిల్క్, ఈ మిల్క్తోనే మనం వంట వండుకోవాలి. చూడండి, మనకి మంచిగా పాలు వచ్చినాయి. ఈ పాలతోనే నెక్స్ట్ వంట అంతాను దీంతోనే వండుతా. అల్లం, వెల్లుల్లి,
మసాలా పువ్వు, 3 యాలకులు, లవంగాలు, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, చెక్క, 4 జీడిపప్పు. ఈ మసాలా అయ్యే లోపల మనం చికెన్ కూడాను మనమేమో సేమ్ ఆల్రెడీ చేసుకున్నామంటే మన ఫేవరెట్ కళాయి పెట్టుకున్నాము. ఆ కళాయిలోటి మనం చికెన్ తీసుకున్నాము. చికెన్ తీసుకున్నాము. దీన్ని కూడాను మనం ఏం చేస్తామంటే మన కొబ్బరి పాలలోటి దీన్ని కూడా బాయిల్ చేస్తాం. దీనిలో కూడా హాఫ్ బాయిల్ చేస్తాం. బాగా ఉడకాలండి. బాగా ఉడికితే అప్పుడు టేస్ట్ బాగుంటుంది. మంచి మసాలా ఉన్న ఎవ్రీథింగ్ ఇంగ్రీడియంట్స్ అంతానో దాని ఫ్లేవర్ దిగి టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఒకసారి శుభ్రంగా కలిపేసుకొని మూత పెట్టేసేయండి. అది మన చికెన్ ఉడికే లోపల ఇది మనం తక్కినవి ఏం చేయాలి ఏంటని మీకు చెప్తూ ఉంటా. రెడీ అయిపోయింది. ఇది చూడండి, దగ్గరగా ఉడకేస్తాను. ఇది బాగా చల్లారిన తర్వాత దీనిలో ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు వేసుకొని మీరు మిక్సీ చేసుకొని మసాలా రెడీ చేసుకోవాలి. అయిపోయింది. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తీసుకున్నా కట్ చేసి వేసేసుకోవాలి. ఇందులో ఆల్రెడీ ఇందాక మసాలా తయారు చేసుకున్నాం కదా, ఆ మసాలా కూడా చూడండి ఆయిల్ తేలింది, కొబ్బరి నూనెలాగా ఆయిల్ బాగా తేలింది. దీన్ని మనం మిక్సీ చేసుకున్నాం. వాటర్ని వేసేసుకున్నాం. ఎవడో అందరికీ చెప్పడం మర్చిపోయా, ఈ పర్టికులర్ దీనిలోటి ఆయిల్ చాలా తక్కువ వేసుకోవాలండి. ఆయిల్ ఆల్మోస్ట్ వేసుకున్నట్టే వేసుకోవాలి. ఎందుకంటే కొబ్బరిలో వెళ్ళి ఆయిల్ బయటికి తేలి దాన్ని ఈ ఫ్లేవర్ కొబ్బరి యొక్క ఆయిల్ యొక్క ఫ్లేవర్ బిర్యానీలోకి దిగుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆయిల్ తక్కువ వేసుకోండి. మసాలా రెడీ. బిర్యానీ రైస్ వాళ్ళే దీన్ని బాగా కడిగి నానబెట్టుకొని ఉంచుకోండి 10 నిమిషాలు. మన చికెన్ ఉడుకుతుంది కదండి, మంచిగా ఉడుకుతుంది. దీనిలో మనం చేసుకున్న మసాలాని వేసుకుంటే ఆ మసాలా ఫ్లేవర్ కూడా దానికి పడుతుంది. వేసుకుని ఒకసారి మనం కలిపేసుకుందాం. బాగా ఉడకనివ్వండి, ఎందుకంటే నాటుకోడి చికెన్ కాబట్టి బాగా ఉడకాలి. బిర్యానీ కలా ఎక్కించుకున్నామని దానిలో మంచి నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకున్నాం. మీరు నేతిలోటి ఉల్లిపాయలు వేపుకుందాం. ఉల్లిపాయలు బాగా వేసుకున్నాం. ఉల్లిపాయలు వేపడానికి ముందు నేను కొద్దిగా జీలకర్ర పోపు నేను వేసుకుంటాను. జీలకర్ర పోపు నాకు జీలకర్ర పోపు వేయకపోతే నచ్చదు. బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు బాగా ఎర్రగైనంత వరకు వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు ఇందులో కూడా వేసుకోవాలి. కొద్దిగా ఇది ఉల్లిపాయ వేగిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేగిపోయినాయండి, ఆల్మోస్ట్ వేగిపోవడానికి వచ్చినాయి. అందులో మసాలా కూడా వేసి వేపుకుందాం. కొద్దిగా వేగాలి. వేగిన మనం నూనె ఎక్కడా వేయలేరు. మసాలా వేసుకుందాం. మసాలాని బాగా వేసుకోవాలి. మన మసాలా కూడా బాగా ఉడికిపోయిందండి. మసాలా కూడా బాగా ఉడికిపోయింది. కొద్దిగా వేసేటట్టు అయితే బాగుంటుంది. రెడీ అయిపోయింది మసాలా కూడాను. హాఫ్ బాయిల్ అయిన చికెన్ని ఇందులో మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ మసాలాలోటి దీన్ని బాగా వేపుకోవాలి. ఇప్పుడు బాగా వేపుకోవాలి. రెడీగా ఉన్నాయి. ఇందులో వేగితే అప్పుడు ఫ్లేవర్ బాగా చికెన్కి పడుతుంది.
చికెన్ని మనం ఇందులో బాయిల్ చేసామండి మన పాలల్లోటి. అదే దానిలోటి మరొక 2 గ్లాసులు కొబ్బరి పాలు వేసుకొని తర్వాత దాన్ని రైస్లో వేసి రైస్ని దానిలో బాయిల్ చేయాలి. One, 2, 3, 4 ఉంటుందండి. మొత్తం వేసేసి దీన్ని వేడి చేసుకొని తర్వాత దాన్ని రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బాగా వేడెక్కిన తర్వాత మనం దీన్ని రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్నాం కదా, రైస్ అప్పుడు ఈజీగా ఉడుకుతుంది. వండి బాయిల్కి వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం రైస్లో వేసుకొని మనం బిర్యానీ రైస్ని బాయిల్ చేసుకోవాలి. బిర్యానీ రైస్ బాగా కడుక్కొని నానబెట్టుకుని ఉంచుకొని బిర్యానీ రైస్ని దీనిలోటి మనం ఇది డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. దీనిలో బాగా హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనం చికెన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మీకు బిర్యానీ రెడీ అయిపోద్ది. మూత పెట్టుకోండి. దీని మీద మన రైస్ రెడీ అయిపోయిందండి. చూడండి మంచిగా రెడీ అయిపోయింది. దీన్ని ఇదే విధంగా మనం చికెన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాం. ఎందుకంటే అందులో ఉన్నది నాటుకోడి కాబట్టి కొద్దిగా దానికి కూడా వాటర్ కావాలి. చూడండి మనం ఇలా వేసుకొని కొద్దిగా లైట్గా సర్దుకుంటే కింద ఉన్న చికెన్లోకి బిర్యానీ రైస్ వెళ్తుంది. వెళ్ళి దానిలోకి, ఎందుకంటే నాటుకోడి బాగా నైస్ మ్యూజిక్ హార్డ్గా ఉంది కాబట్టి బాగా ఉడకాలి కాబట్టి ఆల్రెడీ అందులో బాయిల్ చేశాను నేను. కానీ నాకు తెలిసి అయితే సరిపోదు అనుకునే ఇప్పుడు నేను విత్ వాటర్తోనే నేను వేశాను. దీనిలో మనం నా ఫేవరెట్ అయిన ఫ్రెష్ రోజ్మేరీ ఆకులు వేసుకొని దీన్ని ఇంకా క్లోజ్ చేసి తర్వాత మనం సర్వ్ చేసుకోవడం. ఇక్కడ 15-20 మినిట్స్ అయితే పడుతుంది. 20 మినిట్స్ తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు పాలు తీయగా మిగిలిన దీన్నేమో నేనేమో పిప్పుని ఇలా కొబ్బరి ఉండలు చేయడానికి ట్రై చేస్తున్నానండి. ఎలాగవుతుందో చూద్దాము. కానీ బెల్లం వేసి చక్కగా కొబ్బరి ఉండలు ట్రై చేస్తున్నా. దేన్ని వేస్ట్ చేయకూడదు. వేస్ట్ నుంచి కూడాను యూస్ఫుల్ థింగ్స్ తయారు చేయాలని మా రోమీర్ చెప్పాడు. వాళ్ళ స్కూల్లో అదే టాస్క్ అట. ఇది వేస్ట్ నుంచి నేనేమో యూస్ఫుల్ థింగ్ తయారు చేసిన. థ్యాంక్ యూ. ఎస్, మన బిర్యానీ రెడీ అయిపోయిందనే. వావ్, భలే కనిపించడానికి అయితే చాలా బాగుంది. మా పిల్లలు కూడా రెడీ అయిపోయారు. మనం ఇప్పుడు తింటూ మాట్లాడుకుందాం. ఇక ఓమి కూడా రెడీగా ఉన్నారు తినడానికి. ఇప్పుడు మనం వడ్డించుకునే టేస్ట్ ఎలాగుందో మనం తెలుసుకుందాం. రోజ్మేరీ ఆకులన్నా బాగా వచ్చిందండి. కింద నుంచి వాసన అయితే చాలా బాగా వస్తుంది. రోమి సరిగ్గా కూర్చోమా. ఒకటినా మంచి కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది. మా ఓమి కూడా రెడీగా ఉన్నారు. ఓమి తినండి ఇంకా. ఎస్, మనం కూడా తిందామండి. మనం బాగుందంటున్నాడు. ఓమి కూడా బాగుందంటున్నాడు. మనం కూడా ఒకసారి చూద్దాము ఎలా వచ్చిందంటే. మెత్తగా ఉడికిందండి. చాలా బాగుంది. నాటుకోడి కదా. ఎస్, చాలా బాగుందన్న. తిన్నా కూడా మంచి టేస్ట్ వచ్చిందా. అద్దరిపోయింది. మీరు కూడా ఇంట్లో తినండి, ట్రై చేయండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి. మా మమ్మీ రోమి కూడా చెప్తారు ఇప్పుడు. మమ్మీ రోమి చెప్పండి. Like, share and subscribe. లైక్, షేర్, సబ్స్క్రైబ్. Let's get this video for 1000 likes. 1000 లైక్స్ కూడా టార్గెట్ ఇచ్చాడండి మా రోమి. ఓకే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.